ఎన్నాళ్ళకి చూస్తున్నాను ఇంటి మాస్టారు కూతురికి పాఠాలు నేర్పించడం ఎంతో సంతోషంగా ఉంది. అమ్మా, నాన్న ఎంత ఈజీగా లెక్కలు చెప్తారో తెలుసా? ఎంత ఈజీగా అర్థమవుతాయో. నాన్న ముందు నుంచి ఇలా లెక్కలు చెప్తే స్కూల్ ఫస్ట్ వచ్చేదాన్ని. అవునా? మీ నాన్న లెక్కలు బాగా చెప్తారని తనని మన స్కూల్లో జాబ్లో పెట్టుకుంది. మీరిద్దరు ఇలా కలిసి కూర్చొని నాకు ఎప్పుడు హోంవర్క్ చేయించలేదు. మనం ఇలా ఉంటేనే బాగుంది. అప్పుడే మీరిద్దరూ నా కోసం టైం స్పెండ్ చేస్తారు. అమ్మా, మనం రిచ్ అవ్వద్దమ్మా. మనం పేదవాళ్ళలాగే ఉందాం. అప్పుడే మనం కలిసి భోజనం చెయ్యొచ్చు, కలిసి కబుర్లు చెప్పుకోవచ్చు. మనం మా ఇంట్లో ఉన్నప్పుడు నాన్న ఒక్కసారి కూడా నాకు హోంవర్క్ చేయించలేదు. నువ్వు నన్ను స్కూల్కి రెడీ చేయించిందే చాలా తక్కువ సార్లు. ఇలా ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకొని ఎన్ని రోజులైంది. అలాగే భవాని, మనకేమైనా ఎక్కువ డబ్బులొస్తే అవన్నీ వేరే వాళ్ళకిచ్చేసి మనం ఇలాంటి ఒక చిన్న ఇంట్లో ఉందాం, సరేనా? మనకి మళ్ళీ ఆస్తి వచ్చేస్తే ఆది బాబాయ్కి ఇచ్చేద్దాం. అవునా? ఇచ్చేద్దాం 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 ఇచ్చేద్దాం. సరే సరే, నువ్వు పడుకో. ఇంకా రేపొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా, అయిపోయిందిగా. అమ్మా, ఏంటి? గుడ్ నైట్. పడుకో. అమ్మగారు, పూజ ఫినిషింగా? ఫ్లవర్స్ పుట్టింగా? వేరీస్ ప్రసాదం? అక్కడే ఉంది. ఓకే, ఐ గోయింగ్. యు నీడింగ్ సంథింగ్ సంథింగ్? నథింగ్. నథింగ్? ఓకే. ఏమైంది? ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? శివగామి గురించి ఆలోచిస్తున్నాను. భైరవీదేవి పూజ చేస్తుంటే నాకు పదే పదే ఎందుకో శివగామియే గుర్తొచ్చింది. ఎక్కడ మిస్టేక్ జరిగింది? శివగామి పరిస్థితి ఎందుకలా అయ్యిందా అని ఆలోచిస్తున్నాను. శివగామి చేసిన ఫస్ట్ తప్పు ఆస్తిని తన పేరు మీద ఉంచుకోవడం. ఒక స్త్రీ పేరు మీద ఆస్తి ఉందంటే అందరి కళ్ళు ఆస్తి మీదే ఉంటాయి. హరిప్రసాద్ ఆస్తి తన ఆధీనంలో ఉంచుకున్నన్ని రోజులు ఎలాంటి సమస్యలు రాలేదు. అది ఎప్పుడైతే శివగామి పేరు మీదకి వచ్చిందో అందరూ ఆ ఆస్తి మీద కన్నేయటం మొదలుపెట్టారు. ముందు మా అన్న అర్జున్ ఆ ఆస్తిని కొట్టేయాలని ప్రయత్నించాడు. మొదట్లో అర్జున్ చాలా నెగిటివ్గా ఉండేవాడు. అప్పుడు అర్జున్కి ఆస్తి కొట్టేయటం సాధ్యం కాలేదు. అందుకే ఆ అర్జున్ శివగామికి సరెండర్ అయిపోయాడు. ఆ తర్వాత ఆ రావణ్ వచ్చాడు. శివగామి ఆస్తి కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాడో తెలుసా? శివగామిని ఎంతగా హింసించాడో తెలుసా? పాపని ఎన్నిసార్లు కిడ్నాప్ చేశాడో తెలుసా?
అటు శివగామిని చంపాలని ప్రయత్నం చేశాడు. ఎన్ని ఘోరాలు జరిగాయో. శివగామినెవరో చంపాలని ప్రయత్నించారా? అవును, అసలు శివగామి బ్రతికుండటమే గొప్ప విషయం. దీనంతటికీ కారణం శివగామి పేరు మీద ఆస్తి ఉండటమే. అదే ఆస్తి కనుక అర్జున్ గాడి పేరు మీద ఉండుంటే ఆస్తి కోసం ఎవ్వరూ ప్రయత్నించేవారు కాదు. ఎవరూ ఆస్తి వైపు కన్నెత్తి కూడా చూసేవాళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఆస్తి ఉందనుకుందాం, నా పేరు మీద ఉంటే ఎవ్వరూ దాని వైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ ఆస్తి నీ పేరు మీద ఉంటే నిన్ను చంపడానికి కూడా వెనకాడరు. అంత అవసరం ఎవరికుంది? ఎవ్వరికైనా ఉండొచ్చు. డబ్బు కోసం మర్డర్లు చేసే రోజులివి. ఎవరైనా ఏమైనా చేస్తారు. దొంగ కేసులు పెడతారు, భయపెడతారు. శిశిరా, ఒక విషయం అర్థం చేసుకో. నీ ఆస్తినేదో నా పేరు మీదకి రాయించుకోవడానికి నేను ఈ మాట చెప్పడం లేదు. నువ్వు సేఫ్గా ఉండాలనే నా ఉద్దేశం. ఎంతైనా ఒక స్త్రీకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోలేదు. శత్రువుల్ని సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తారు. ఒకవేళ శివగామి ప్లేస్లో అర్జున్ గనుకుంటే అసలు రావణ్ అటువైపు కన్నెత్తి కూడా చూసుండేవాడు కాదు. ఒకవేళ చూసినా అర్జున్ అతనికి ఎప్పుడో ముగింపు పలికేవాడు. అర్జున్ రావణ్ణి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు శివగామినే వద్దు అని ఆపేసింది. ఆస్తి నా పేరు మీద ఉంది, నేనే చూసుకుంటాను అంది. పాపం అర్జున్ గాడు మాత్రం ఏం చేస్తాడు? ఏమైనా చేసుకో అని వదిలేశాడు. ఎందుకంటే ఆస్తికి అర్జున్కి సంబంధమే లేదు కదా. సరే, నీ సంగతే చూడు. ఒకవేళ నీ ఆస్తే నా పేరు మీద ఉండుంటే ఎవడైనా ఆస్తి గురించి ఆలోచిస్తేనే నేను ఊరుకుంటానా? వాణ్ణక్కడే ఫినిష్ చేస్తా. కానీ నువ్వేం చేస్తావు? చట్ట ప్రకారం పోరాటం చేస్తావు. ఇంకా సమస్య ఎప్పటికీ తీరదు. అప్పుడు నేనేం చెయ్యాలన్నా నీ పర్మిషనే తీసుకోవాలి. అదే కదా శివగామి విషయంలో జరిగింది. ఆలోచించు శిశిరా. ఏదో నీ ఆస్తి నా పేరు మీద ఉండాలని కాదు, నీ ఆస్తి అంతా నా దగ్గర సేఫ్గా ఉండాలని.